ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనోహరి అమ్మగారు ఈ ఇంటికి అరుంధతి గారి స్నేహితురాలుగా వచ్చినా ఈ పిల్లలకి తల్లిగానే ప్రేమని పంచింది, ప్రేమగా చూసుకుంది. వచ్చిన పెళ్లి కొడుకు గుళ్ళో ఆవిడ ఎన్ని మాటలన్నా అమరేంద్రయ్య గారు బాధపడతారని ఆలోచించిందే తప్ప ఆ నింద తన మీద కూడా పడింది. దానివల్ల ఆవిడ జీవితం కూడా నాశనమవుతుందన్న ఆలోచన కూడా రాని నిస్వార్థపరురాలమ్మా మనోహరి అమ్మగారు. ఇప్పుడు కూడా అమరేంద్రయ్య గారి మర్యాద కాపాడడం కోసం అందరి ముందు ఇద్దరికీ పెళ్ళని చెప్పి ఆవిడ భవిష్యత్తుని పనంగా పెట్టిందమ్మా. చాలా కరెక్ట్గా చెప్పావమ్మా. అరుణ గారు, మీరెందుకు వచ్చారు? న్యూస్ చూశాను మనోహరి, రాక తప్పలేదు. మీరు? నా పేరు అరుణ అమరేంద్ర గారు, సరస్వతి మేడం అసిస్టెంట్ని. తను కాదు. లేదండి, తను తను కాదు, తను కాదు. ఆరు మను నా దగ్గరే పెరిగారు. సరస్వతి మేడం మిమ్మల్ని కలవడానికి వచ్చే ముందు నాతో మాట్లాడారు సార్. ఆవిడ మిమ్మల్ని ఎందుకు కలవాలనుకున్నారో నాకు తెలుసు సార్. ఎందుకు కలవాలన్నారు? ఏం చెప్పాలనుకున్నారు? మనోహరితో మీ పెళ్లి గురించి మాట్లాడాలనుకున్నారు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? మనోహరి పెళ్లి చూపుల్లో జరిగింది సరస్వతి మేడంకి తెలిసిందండి. రేపన్న రోజు మనోహరికి ఎవరితో పెళ్ళైనా కానీ ఈ నింద ఇలాగే ఉండిపోతుంది. అందుకే సార్, మీరు మనుని పెళ్లి చేసుకుంటే అరుంధతి ఆశ కూడా నెరవేరుతుందని అన్నారు. అయ్యో, లేదు. మీకు భార్య అవసరం లేకపోవచ్చు సార్, కానీ ఈ పిల్లలకి తల్లి అవసరం. ఆ పెద్దవాళ్ళకి ఒక తోడు కావాలి. ఇవాళ కాకపోయినా రేపైనా మీరు ఇంకొక పెళ్లి చేసుకోక తప్పదు. ఆ వచ్చే ఆవిడ పిల్లల్ని ప్రేమగా చూసుకుంటుందన్న నమ్మకం లేదు. ఎదిగే ఆడపిల్లల అవసరాల్ని పట్టించుకుంటుందన్న భరోసా లేదు. అదే మను అయితే 6 పిల్లల్ని తన పిల్లల్లానే చూసుకుంటుంది, ప్రేమని పంచుతుంది. అందుకే మనోహరికి మీకు పెళ్ళవడం వల్ల అటు అరుంధతి ఆత్మ కూడా శాంతిస్తుంది. అయ్యో, ఇటు మీ ఇద్దరి జీవితాలకు కూడా ఒక తోడుంటుందని సరస్వతి గారు భావించి మీతో చెప్పడానికి వచ్చారు. కానీ చెప్పేలోపే ఆవిడికి ఇలా జరిగింది. ఇవాళ మనోహరి నోట్లో నుంచి లేదండి, లేదు, నేను అలా ఏం చెప్పలేదండి.
ఎవడెవరు మిస్సమ్మా? రాథోడ్. అమర్, నువ్వు ఈవిడ మాటలేం పట్టించుకోవద్దు అమర్. నేను అనాథగా పుట్టాను, అనాథగా పెరిగాను, అనాథగానే బ్రతుకుతాను. అయినా ఒంటరితనం, ఒంటరిగా బ్రతకడం నాకు అలవాటు అయిపోయింది అమర్. నేనుంటాను అమర్. పోవే పో, పో పాపిష్టి మొహం దానా, వెళ్ళిపో. అమ్మగారు, అమ్మగారు. ఒక్క నిమిషం మనోహరి. ఎవరి తప్పు లేకుండానే, ఎవరు తప్పు చేయకుండానే నా వల్ల నీ మీద ఒక నింద పడింది. అయ్యో, ఆ నిందని చెరపలేను. నీ జీవితం నా కళ్ళ ముందే నాశనం అవుతున్నా చూడనట్టు ఉండలేను. అలా అని నా భార్యగా అంగీకరించలేను. ఆవిడ చెప్పినట్టు నా ఆరునే నీతో ఆ మాట అనిపించింది అనుకొని. నేనా? లేదండి, అస్సలు చెప్పలేదు. నీ మెడలో నేను తాళి కట్టిన నా పిల్లలకి తల్లివి కాగలవు. మా అమ్మ వాళ్ళకి కోడలివి కాగలవు. కానీ నా భార్యవి ఎప్పటికీ కాలేవు. నాకు నీ భార్య నవ్వాలని కోరిక లేదా మరి? ఈ పిల్లలకి తల్లి నవ్వగలిగితే చాలు. నా ఫ్రెండ్తో పోయిన ఆనందాన్ని నేను తిరిగి తీసుకురాగలిగితే చాలు. నేను అనాథని కాదు, నాకు ఒక కుటుంబం ఉందన్న భరోసా చాలు. సరే అయితే త్వరలోనే పెళ్లి జరుగుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.